అందాల తార రష్మిక మందన్నకు అశేష అభిమానగణాలు జేజేలు పలుకుతున్నాయి. రష్మికను కలల రాణిగా చేసుకుని ఎందరో కుర్రాళ్లు ఆనందసాగరంలో మునకలు వేస్తున్నారు. గీతా గోవిందంలో గీతగా మురిపించిన రష్మిక సరిలేరు నీకెవరలో సంస్కృతిగా సందడి చేసింది. భీష్మలో చైత్రగా అలరించిన మందన్న బేబీ పుష్ప ద రైజ్లో శ్రీవల్లిగా కట్టుకున్న తీరును ఎవరూ మరిచిపోలేరు. ఇక యానిమల్ హిందీ మూవీలోనూ ఉత్తరాది వారిని ఉడికించేసింది రష్మిక మందన్న. రాబోయే రోజుల్లోనూ తమ అభిమాన తార మరింతగా మురిపిస్తుందని రష్మిక అభిమానులు ఆశిస్తున్నారు. వారి అభిలాషకు తగ్గట్టుగానే వైవిధ్యమైన పాత్రలు పోషించడానికి రష్మిక సై అంటోంది. కన్నడ నాట కన్ను తెరిచిన రష్మిక మందన్న కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతోనే వెండితెరపై తొలిసారి తళుక్కుమంది. ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టితోనే ప్రామాయణం సాగించి చివరకు పెళ్లి వరకు వెళ్ళింది. కానీ ఎందుకనో రష్మిక, రక్షిత్ ఇద్దరూ ఆ వివాహ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. తరువాత తెలుగు సినిమాల్లో బిజీగా మారిన రష్మిక టాలీవుడ్లో పలు విజయాలను సొంతం చేసుకుంది. రష్మిక తెలుగువారి కోడలుగా మారుతుందని విశేషంగా వినిపిస్తోంది. అది ఎలాగున్నా ప్రస్తుతం తన కెరీర్పైనే దృష్టిని సారిస్తోన్న రష్మిక పుష్ప ద రూల్, రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించే కుబేరలోనూ రష్మిక నాయికగా ఎన్నికైంది. చావా అనే హిందీ చిత్రాన్ని ఆమె అంగీకరించింది. రాబోయే సినిమాల్లో రష్మిక అందం ఏ తీరున అభిమానులకు బంధం వేస్తుందో చూడాలి.